గుడ్ ఈవినింగ్ ఆల్ క్యూబో ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడు ఒకటి మనము ఇంతకుముందు పిన్ చేసినటువంటి అడ్రస్కు 1% అనేది కీబో కాయిన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి ఎవరైనా మీరు పిన్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే మీకు ఒకసారి మీరు ఎక్స్చేంజ్ను ఓపెన్ చేసుకొని చూసుకోండి, చెక్ చేసుకోండి, యాడ్ అయిపోయినాయి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. కీబో ఏ ఎక్స్చేంజ్ ఇచ్చారనేది మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ నేను ఒక ఐడి ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇక్కడికి వచ్చేసి 318 కాయిన్స్ ఉండడం జరిగింది. దీనిలో మనము వచ్చేసి మన కమిషన్లో చూద్దాము. మన కమిషన్లో ఓపడడం లేదు. అండ్ మనకు సెండ్ అయినటువంటి కాయిన్స్ దేనిలో ఓపడుతుంది, హిస్టరీలో చూద్దాము. లేదు, కాయిన్ కౌన్సోల్ అయితే ఆ ఆప్షన్ ఇంకా ఇవ్వలే, అది మనకు హిస్టరీ ఆప్షన్ అనేది అవపడట్లేదు. అయితే మనం ఇక్కడ ఈ ఐడిది మనము నేను ఎల్ బ్యాంక్లో కొట్టడం జరిగింది. ఎల్ బ్యాంక్ ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇక్కడ కాయిన్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. వాలెట్లో ఇక్కడ మీకు 3.10 యాడ్ అవ్వడం జరిగింది. ఇది మనము ఓపెన్ చేసేసాము. హిస్టరీ చూద్దాం. డిపాజిట్ 27th ఇక్కడ చూడండి. డిపాజిట్ 27th 6 months 2024. అంటే ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడంటే 7:26 యాడ్ అవ్వడం జరిగింది. 3 కాయిన్స్ అంటే 300 కాయిన్స్ ఉండడం జరిగింది. ఇక్కడ డిపాజిట్ అనేది మనకు ఇక్కడ మనము చూడడం జరిగింది. ఇక్కడ మనము ఇంకోటి ఏంటంటే డిపాజిట్లో మనము హిస్టరీ చూద్దాము. బీప్ 20 హిస్టరీ చూద్దాము. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు వచ్చేసి యాష్ ఐడిను అడ్రస్, దీని ద్వారా మనకు ట్రాన్స్ఫర్ డిపాజిట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఎవ్రీ మంత్ మనకు ఈ విధంగానే మనకు ఆప్షన్ అనేది కొట్టుకునే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మాత్రం మనకు రావడం జరిగింది. ఈ టెస్టింగ్ కోసం మాత్రమే ఒకసారి కంచెల్లి సెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనేది మనం మాన్యువల్గా కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పటివరకు సంపాదించినటువంటి కాయిన్స్ మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ చేసుకోవాలని కోరుతున్నా. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా, మీరు కంపల్సరీ కేవైసీ అప్డేట్ చేసుకోండి. కేవైసీ మళ్ళీ మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ, మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్ చేసుకున్న తర్వాత ఎక్స్చేంజ్ వచ్చేసి మనకు ఎక్స్చేంజ్ రావడం జరిగింది. ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మైనెట్స్గా కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను మీకు కొన్ని స్క్రీన్ షాట్ చూపించడం జరుగుతుంది. చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినటువంటి చూడండి 201 కాయిన్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అంటే దాదాపుగా వేలలో సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఇన్ని ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 78 కాయిన్స్ డిపాజిట్ అవ్వడం జరిగింది. 1% అనేది మనకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంకా చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఎవరెవరు ఎక్స్చేంజ్ చేసుకున్నారో 1% అనేది వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు
మెయిల్స్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ను పంపించేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ అనేది మీకు కంపెనీ నుండి అప్డేట్ రావాలంటే యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు యూట్యూబ్ ఛానల్ లింక్ మీకు రావడం జరుగుతుంది. ఆల్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏమో మీకు దొరకడం జరుగుతుంది. ఇక్కడ 1% అనేది మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు మనకు టోటల్గా చెప్పినట్టుగా అదే విధంగా మనకు అన్నీ రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకు మైనేట్స్లో చాలా అప్డేట్ జరుగుతుంది. మైనేట్స్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ కీబో పైన మంచి వర్క్ చేసుకున్నట్లకు సార్స్ ఈరోజు చెప్పడం జరిగింది. ఎంత వర్క్ చేసుకున్నట్లయితే అంత ఇన్కమ్ జనరేట్ అవుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టి మళ్ళీసారి మనము కీబో పైన మంచిగా వర్క్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనము అంతకుముందు దానికన్నా ఒక 10 రెట్లు ఎక్కువ తీసుకోగలుగుతాము. అంతకుముందు మనము తీసుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువ తీసుకోవడం జరుగుతుందని సార్స్ చెప్పడం జరిగింది. కాబట్టి కొద్దిగా లేట్ అయినా కానీ మనకు అన్ని సక్సెస్ఫుల్గా మనము దీన్ని విడ్రాస్ 1% మన కమిషన్స్ కొట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకొని కేవైసీ కానీ అవి కానీ కంప్లీట్ చేసుకొని మీరు 1% తీసుకోవడానికి కోరుతున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకు 1% అనేది మనం మాన్యువల్గా మనం చేసుకోవడానికి వీలు ఉండేటట్టుగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనుకున్నాం. కొన్ని ఆప్షన్స్ చెక్ చేస్తున్నా. ఏంటంటే ఇక్కడ మనకు విత్డ్రా అయినటువంటి 1% హిస్టరీ ఉందా అనేది ఒకసారి చెక్ చేస్తున్నా. యూసర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కొత్తగా మనం మాన్యువల్గా కొట్టడానికి ఆప్షన్ ఇచ్చారా అనేసి నేను చూస్తున్నా. కైండ్ హిస్టరీలో పోతే ఇక్కడ 26 అంటే నిన్నటిదే చూపించడం జరుగుతుంది. రివార్డ్ పాయింట్ హిస్టరీ, బీటీసీ హిస్టరీ, ఎక్స్ట్రా కైండ్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ కైండ్ బీటీసీలో లేదు. కూపన్ బీటీసీ కన్వర్ట్ ఎక్స్చేంజ్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎక్స్చేంజ్లో రావడం జరిగింది. ఇంకా వాలెట్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పటివరకు అయితే రాలేదు. చూద్దాం. అసలు వాలెట్ అంటే ట్రస్ట్ వాలెట్లో బిఎన్బి మనము స్మార్ట్ చైన్ చేసి పెట్టిన వాళ్ళకి మాత్రం రాలేదు. ఒకసారి చెక్ చేద్దాం. అది ఇన్ఫర్మేషన్స్ కూడా ఒకసారి సార్కి ఇవ్వడానికి ట్రై చేస్తా. వాలెట్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళకు యాడ్ కాలేదు. ఇక్కడ వాలెట్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళకు మాత్రం యాడ్ కాలేదు. ఇక్కడ చూడడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఐడి ఓపెన్ చేసి చూద్దాము. ఏ ఐడి అడ్రస్ ఇచ్చామో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇక్కడ 26 ఐడి అనేది ఇక్కడ తబస్సుమ్ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి టర్న్ కండిషన్కు ఓకే చేయడం జరిగింది. ఇక్కడ అడ్రస్ అనేది అడ్రస్కి ఇవ్వడం జరిగింది. కేబీసీ B20 ఇవ్వడం జరిగింది. ఇక్కడ D1 ఉంది. అక్కడ తబస్సుమా ఇక్కడ మనము వాలెట్ అడ్రస్ను చెక్ చేద్దాము. తబస్సుమ్
ఇక్కడ రిసీవ్ అడ్రస్ 1D1 ఇక్కడ కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ ట్రస్ట్ వాలెట్కు యాడ్ చేసినటువంటి అమౌంట్ అనేది సెండ్ కాలేదు. ఇది నేను ఎండి సార్ పెట్టడం జరుగుతుంది. ట్రస్ట్ వాలెట్ తప్ప ఎక్స్చేంజ్కి వచ్చినటువంటి కైండ్స్ మొత్తం రావడం జరిగింది. ఆల్ ఎక్స్చేంజ్ పెట్టిన వాళ్ళకు BIP20 పెట్టిన వాళ్ళకి అందరు రావడం జరిగింది. కానీ ఇక్కడ ట్రస్ట్ వాలెట్ పెట్టిన వాళ్ళకు రాలేదు. అది నేను సార్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దాని విషయం పైన సార్ ఏమంటారో చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు మెసేజ్ చేసుకోండి.